మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఇజ్రాయెల్ ముఖాముఖి పోరు 4 నెలలోకి ప్రవేశించిన తరుణంలో యెమెన్ దేశానికి చెందిన హౌతీ సాయుధ దళాలు యుద్ధంలోకి పూర్తి స్థాయిలో దూకాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించిన కొద్ది గంటల్లోనే హౌతీల సైనిక ప్రతినిధి యాహ్యా సారీ అంతర్జాతీయ నౌకాయానాన్ని వణికించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకల ప్రయాణాలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. శత్రువు చేసే ప్రతి కదలికను మా సాయుధ దళాలు చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలుగా పరిగణించి దాడులు చేస్తాయని హౌతీలు సోమవారం స్పష్టం చేశారు. ఇరాన్, లెబనాన్, గాజాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణకు వ్యతిరేకంగా యూనిటీ ఆఫ్ ది ఫ్రంట్ సూత్రం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ తాజా ప్రకటనతో ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గమైన ఎర్ర సముద్రంలో మళ్లీ ముప్పు నీడలు కమ్ముకున్నాయి. ఈ మార్గం బాబ్ అల్ మండేబ్ జలసంధి ద్వారా ఏడెన్ గల్ఫ్, హిందూ మహాసముద్రానికి అనుసంధానించబడి ఉంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే పక్కనే ఉన్న హర్మోజ్ జలసంధి దాదాపుగా మూసుకుపోవడంతో గల్ఫ్ దేశాలు తమ చమురు, ఇతర వస్తువుల సరఫరా కోసం ఈ ఎర్ర సముద్ర మార్గాన్ని ఏకైక ప్రత్యామ్నాయంగా వాడుకుంటున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో హౌతీలు ఇక్కడ దిగ్బంధనం విధించడం అంతర్జాతీయ మార్కెట్లను కలవరపెడుతోంది. నిజానికి అక్టోబర్ 2023లో గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే హౌతీలు పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్ నౌకలను టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో వారు 100కు పైగా నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసి కొన్ని ఓడలను ముంచేయడమే కాకుండా మరికొన్నింటిని హైజాక్ చేశారు. కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్తో సంబంధం లేని ఇతర అంతర్జాతీయ నౌకలపై కూడా పొరపాటున దాడులు జరగడంతో ప్రపంచ సముద్ర వాణిజ్యం భారీగా దెబ్బతిని షిప్పింగ్ కంపెనీలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుత ఇరాన్ ఇజ్రాయెల్ ప్రత్యక్ష యుద్ధంలో హౌతీలు ఇన్నాళ్లు నేరుగా పాలు పంచుకోకపోయినా తాజాగా బాబ్ అల్ మండేబ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇరాన్ వైపు నుండి కూడా ఈ జలసంధిని లాక్ చేస్తామనే సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ దాడులు మళ్లీ తీవ్రమైతే ప్రపంచ వాణిజ్యంలో 15% మోసుకెళ్లే ఈ మార్గం నిలిచిపోయి అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆగిపోతుందని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.